నా పేరు డి రజనీ కుమార్. ఇంత ఎండలో ఎందుకమ్మా ఇక్కడికి వచ్చారు మీరు? జగన్ అన్న కోసం వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ తాడేపల్లి. జగన్ గారు ఏమైనా మీకు ఏమైనా సంక్షేమ పథకాలు కానీ లేదంటే మాకు అన్నీ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. అయితే ఈ జగన్ గారిని చాలా మంది డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటున్నారు అని చెప్తున్నారు ఈ జనాలందరినీ. ఎవరు చెప్పారు? టీడీపీ కానీ జనసేన కానీ. టీడీపీ కానీ జనసేన కానీ డబ్బులు ఇచ్చి వాళ్ళు పెట్టుకుంటున్నారేమో. జగన్ అన్నకి అవసరం లేదు. లేదు. వైకాపా సిద్ధం అంటుంది, ప్రజలకు నరకం అంటుంది, దానికి ఏమంటారు? ఎవరన్నారు అన్నమాట? ఎవరన్నారు? వాళ్ళంటే వాళ్ళు చూపించుకుంటున్నారట నరకం. వైసీపీ వస్తే నరకం ఉండదు, స్వర్గం అది. మీకే స్వర్గంలో మీకు ఎలా అనిపించింది మీ 5 ఏళ్ల పాలన? మాకు 5 ఏళ్ల పాలనలో స్వర్గంలోనే ఉన్నాం మేము, నరకంలో లేము. వాళ్ళు వస్తే నరకమే మళ్ళీ మాకు. టీడీపీలో సూపర్ 6 అనేసి పథకాలు పెడుతుంది, దాని గురించి ఏం చెప్తారు? ఇన్నాళ్ళు ఏం చేశాడు? ఇన్నాళ్ళు నిద్రపోయాడా? 9 సంవత్సరాలు వెళ్ళాడు, నిద్రపోయాడు. అప్పుడు ఇప్పుడు మేలుకొన్నాడా? చెప్పు. అదే ఏమి అన్ని రోజులు ఏం చేశాడు? అప్పుడు నిద్రపోయాడు, ఇప్పుడు మేలుకున్నాడా? ఈయన పెట్టిన తర్వాత మళ్ళీ ఈ పథకాలన్నీ తీసుకొస్తున్నాడా? ఏ పథకం పెట్టాడు? ఏ పథకం పెట్టాడు? ఏది ఎప్పుడు ఇచ్చాడు? ఫస్ట్ ఎక్కిన కాడి నుంచి ఉచితంగా గ్యాస్ అంటున్నాడు. ఎప్పుడు ఇచ్చాడు? ప్రజలకు ఏ న్యాయం చేయలేదే. ఆ గ్యాస్ ఇచ్చేటట్టయితే గ్యాస్ ఇచ్చే మనిషిని రాజశేఖర రెడ్డిని ఎందుకు చంపించారు? అది చెప్పమానండి. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాడ తీస్తానని చెప్తున్నాడు. ఎవరిని? అసలు ఆయన వస్తే ముందు ఆయన తాడ తీస్తారు, ఆడవాళ్ళు తీస్తారు ముందు తాట. ఇవాళ వాలంటీర్లను పెట్టారని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. మరి ఇప్పుడు ఆ వాలంటీర్లను ఎందుకు తీసుకుంటున్నాడు? మరి ఎందుకు చెప్తున్నాడు? ఈ పథకాల్లో మరి నేను 6 పథకాలు పెడుతున్నానని చెప్పేసి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 10,000 దేనికి ఇస్తాడు? ఎవరికి ఇస్తారు? 10,000 కాదు కదా, ఆయన ఉచితంగా చేపించుకున్నా కానీ ఎవరు రారు. ఈయన రూపాయి ఈగపోయినా సిద్ధం అంటున్నారు వాలంటీర్లు. మీరు జగన్ సిద్ధం అని చెప్తున్నారు, ప్రజలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? మేమందరం సిద్ధంగానే ఉన్నాం, అందరం సిద్ధంగానే ఉన్నాం. నియోజకవర్గంలో ఎవరు వచ్చే అవకాశం కనబడుతుంది? లావణ్య గారే వస్తారు. లోకేష్ గారు కూడా కరకట్టుకున్న ప్రాంతాల్లో అన్నింటికి ఇల్లు ఇస్తానని చెప్తున్నారు. ఏడా ముందు ఆ జగన్ గారు ఇచ్చిన ఇళ్ళని ప్రజలకి కరెక్ట్ గా ఇవ్వమను, తర్వాత ఆయన చెప్పేదాన్ని తర్వాత చెప్పమనండి. అయితే జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కనబడుతుంది? 170 వస్తాయి, లేదా 200 దాకా వస్తాయి. ఎంపీ సీట్లతో కలిపి అన్ని కలిపే వస్తాయి. నా పేరు రాజశ్రీదేవి, సీతానగరం నుంచి వచ్చాను. కాళంగి రాజశ్రీదేవి. అమ్మ, ఇంత వర్షంతో ఇంత తడిచిపోతూ ఉన్నారు. ఇంతకు ముందు ఎండ కూడా కాసింది, ఇప్పుడు వర్షం ఎండ రెండు కలిసాయి. ఇప్పుడు జగన్ గారు ఇంకా లేట్ అవుతుంది, దీని గురించి ఏం చెప్తారు? ఎవరి కోసం ఇంత వెయిటింగ్ మీరు? నిన్న మేము అక్కడ బైపాస్ లో జరిగింది కదా, గుంటూరు మీటింగ్ కూడా వెళ్ళామండి. అక్కడ వాన్లో కూడా వెళ్ళొచ్చాం, మళ్ళీ వాళ్ళ వాన్లో కూడా వచ్చాం. అంటే జగన్ అన్న ఇప్పటి వరకు ఎండలో ప్రయాణించాడు కదా, ఇంకా బిగ్ కూల్ అని చెప్పేసి దేవుని ఆశీస్సులు ఇవన్నీ, ఓకేనా? కాబట్టి ఎవరు వచ్చినా కానీ ఏది చేసినా ప్రజాభిమానం అనేది అలా ఉంటుంది. అంటే నిన్న జరిగిన ప్రజాగలంలో ఈ వర్షాన్ని పడడానికి జగన్మోహన్ రెడ్డి గారిని పంపించేయడానికైనా వర్షం పడుతుందని చెప్పి అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? ఆగండి, వర్షం వచ్చే దేనికి గుర్తు? వర్షం దేనికి గుర్తు? చిగురేస్తుంది ఎదుగుతానికి, ఓకేనా? పడేయడానికి రాదుగా వర్షం. అంటే కొన్ని పడతాయి, అంటే తుఫానుకు పడతాయి, అంటే భయంకరమైన తుఫానుకు పడతాయి. కానీ అక్కడ పడలేదుగా. పడినప్పుడు ఎవరిది విజయం? మీకే వదిలేస్తున్నారు. పడనప్పుడు విజయం ఎవరిది? అంతే కదా. వాళ్ళు అంటాం కాదు అనే దానికి. పురంధరేశ్వరి గారు మాట్లాడారు, మరి నిన్న చూడబోతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. వాళ్ళని వాళ్ళు పొగుడుకోబోయి జగన్ గారిని పొగిడారు. ముందు కరెక్ట్గా మాట్లాడమనండి, వాళ్ళ ఎనాలిసిస్ని కరెక్ట్గా ప్రెజెంట్ చేసి మాకు ఓట్లు వేయండి అని అడగడం ముందు వాళ్ళ సైకాలజీలో నేర్చుకోమనండి. ఎందుకంటే వాళ్ళు కొంచెం అంత వీక్గా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఏంటంటే జగన్ గారిని ఓడించాలనే పద్ధతిలో వేరే రకంగా మాట్లాడుకుంటున్నారు. అది జగన్ గారికి ఫేవరబుల్గా ఉంటుందనే విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు ప్రస్తుతానికి. అది అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. మరి రాష్ట్రంలో సంక్షేమం ఒకటి ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువైపోయిందని చెప్తున్నారు, దాని గురించి ఏం చెప్తారు మీరు? 2 కరోనాలు వచ్చినాయి కదా, కరోనా అప్పుడు ఎవరు రాలా, వరదలు వచ్చినాయి. వాటిని బ్యాలెన్స్ చేసుకొని సామాజిక ప్రజలు అనేవాళ్ళు కొంచెం కొంచెం వెళ్తున్నారు. అంటే ఏంటంటే ఉద్యోగాలు అనేది కొంచెం డౌన్ అయ్యేది వాస్తవమే, మనం అంగీకరించాలి. ఇప్పుడు 2 కరోనాలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, మనకి రాబడి అనేది తగ్గినప్పుడు, మన ఇంట్లో రాబడి తగ్గినప్పుడు మన ఇంట్లో మనం ఏం తింటాం? ఫస్ట్ మంచి కూరలతో తిన్నా, తర్వాత పచ్చడితో అన్న తింటాం. అలాగే ఉద్యోగం లేనప్పుడు కూడా మనం చదువుకోవాలి. ఇక ముందు ప్రభుత్వంలో ఏమన్నారు జగనన్న గారు? గవర్నమెంట్ ఉద్యోగాలకి నేను ముఖ్య ప్రాధాన్యత ఇస్తాను అన్నారు. సో ఇప్పుడు మనం చూడాలి, ఇస్తారు.
అయితే 130 సీట్లతో పక్కాగా మేమే గెలుస్తాం ఈసారి ఎజెండా ఎగరేస్తామని చెప్తున్నారు. దాని గురించి జగన్ ఎవరు టీడీపీ వాళ్ళు. ఇదిగోని జనసేన కూటమితో. నేను ఆల్రెడీ ఒకసారి ఈ విషయం గురించి చెప్పానండి. వాళ్ళు పొద్దున్నే కలగంటం పని, ఆ కళ్ళు వచ్చింది చెప్పడమే పని, అంతే తప్పించి అది నెరవేరడం కాదు కదా. కళ వస్తుంది, కళ్ళది మనం చెప్తాం, కానీ మన చుట్టుపక్కల జరిగే దాన్ని గుర్తుంచుకొని మాట్లాడాలి మనకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది. అంతే తప్పించి మనం ఎట్లా పడితే అట్లా మనం చెప్పేస్తే ఎట్లాగా. మనం ఏమనుకుంటున్నాం, ఇప్పుడు సీట్లు కొంచెం తగ్గినా మనదే ప్రమాణ స్వీకారం అని మనం అనుకుంటున్నాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎగరేస్తా అంటున్నారు, ఎగురుతూనే ఉన్నారు ఇంకా పారాచూట్ కట్టుకొని. బస్సు యాత్రలో జనాలు లేరు, ఓన్లీ బస్సుకే పరిమితం అయిపోయిన జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో జనాలు లేకుండా బస్సుకే జగన్ గారు పరిమితం అయిపోయారా? వీళ్ళందరూ ఎవరు? నిన్నొచ్చిన వాళ్ళందరూ ఎవరు? నిన్నైతే పత్తిపాడు రోడ్డు అవతల వరకు కూడాను జనమే ఉన్నారు. చూసుకోండి, గ్రాఫిక్కే అవసరంలో మీకు. యువతలకి కూడాను, యువతలకి అవతల చాలా వరకు మనం ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్లోనే చూసారా, ఇటు సర్వీస్ రోడ్డు మొదలుకొని సర్వీస్ రోడ్డు ఎండ్ వరకు కూడా వర్షంలో జనాలు నుంచొని ఉన్నారు 4 రోడ్డులు. అది ఎవరన్నా గ్రాఫిక్ చేసేదా? గ్రాఫిక్ చేయరు ఎవరు. కొంతమంది బస్సులోనే కూర్చొని ఉన్నారు. బస్సుకి జగన్ గారు పరిమితం అవలా, వాళ్ళ బుర్ర రూమ్కే పరిమితం అయ్యింది. అయితే మీ అంచనా ప్రకారంగా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కనబడుతుంది? నేనైతే సీట్లు అంచనా చెప్పలేం, ప్రమాణ స్వీకారం ఉంది. పేరు తిరుపతి లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? మహానాడు నుంచి. నారా లోకేష్ గారు మహానాడు కట్టకి ఇళ్ల స్థలాలకి రిజిస్ట్రేషన్ పట్టాలు ఇస్తానంటారు. ఎక్కడి నుంచి ఎన్నేళ్ల నుంచి లేదు కానీ ఇప్పుడు ఇస్తాడు ఆయన రిజిస్ట్రేషన్ చేసి. కట్ట మీద వీళ్ళని ఎప్పుడో పీకేస్తామని అన్నారు, కట్టుకోకుండా మొన్న ఇదైతే జగన్ సగం కొట్టారు అప్పుడే. ఎందుకయ్యా, నాకు ఏ పొలమో లేదు, మాకు ఎయ్యి రావు, అయినా కానీ నాకు జగన్ అంటే అభిమానం. రాష్ట్రాన్ని అంతా బాగు చేస్తున్నాడు. విన్నావా? చదువు లేని వాళ్ళు చదువు, పాపం పల్లెటూర్లు పోయి చూడమను, అందరూ ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా. బీత వాళ్ళు ఎంత మంచిగా తింటున్నారో. నాకు ఏ పొలాలు నాకు లేవు, నాకు జగన్ అంటే ఇష్టం కాబట్టి వచ్చాను. మయ్యపడ్డ కష్టం ఎవరన్నా పడ్డారా? చూడు, సంతోషిస్తూ వర్షం, దేవుడు కూడా వర్షం పడుతుంది. ఇప్పుడు ఎన్నాళ్ళు అవుతుంది మనకి వర్షం వరకు. ఆ చంద్రబాబు లోకేష్ ప్రయాణం చేశారు, ఒక వాంఛనకు పడలా. మా జగనయ్య వస్తున్నాడు, చూడండి, సుస్వాగతం. సంక్షేమ పథకాలే ఉన్నాయని చెప్తున్నారు, మిగతా ఏమి లేవు. అభివృద్ధి రోడ్లు కానీ అభివృద్ధి ఎక్కడ రమ్మను? రోడ్లు ఏంటి, మరి స్కూళ్ళు ఏంటి, ఇళ్ళు ఏంటి, అందరికి ఇచ్చే చదువులు. ఒక్కొక్కరు అమెరికాలో ఉన్నారు. నా మనవడు ఉన్నాడు అమెరికాలో, పీసు రిమేమెంట్ చదివిన వాళ్ళు. నా మనవరాలు మా పీసు రిమేమెంట్ మద్రాసులో. మరి ఆయన పెట్టిన బిడ్డ కాదు ఇది, సంక్షేమంగా ఇది అభివృద్ధి కాదా? వాళ్ళు సూపర్ 6తో అన్ని వస్తున్నాయని చెప్తున్నారు. ఏం సూపర్ 6తో? వాళ్ళు అదేంటే రాజధానిలో ఒక పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకొని సూపర్ 6 చేస్తారు. కమ్మోరు అందరికీ కట్టించి వాళ్ళు ఆయనకి ఇష్టమైన వాళ్ళకి. ఏం చేశాడయ్యా? ఏం చేశాడు? సగం కొట్టించాడు అప్పుడు ఆయన ప్రభుత్వం. ఇప్పుడు ఉన్నట్టయితే, ఆయన వచ్చినట్టయితే మొత్తం మహానాడు కట్టంతా పోయేది. ఏం చేశాడు? ఈసారి ఎవరు వచ్చే అవకాశం? జగన్ వస్తాడయ్యా. ఎందుకంత నమ్మకం లేదు? ప్రజలు ఆయన ఎక్కడున్నా, యూట్యూబ్ చూస్తూ ఎక్కడున్నా ఎవరిని పలకరించినా, పల్లెటూరులు మేము పెళ్ళిళ్ళకి వెళ్తాం, వెళ్ళినప్పుడు ఒక్కొక్కళ్ళ మొహాల్లో ఎంత ఆనందం. పిల్లల చదువుల్లో కానీ తినటానికి కూడు లేని వాళ్ళు కూడా ఈ రోజున ఆయన ఇచ్చే ఫలాలు తిని ఎంత సంతోషంగా ఉన్నారు. ఎవడైనా వెనకబడి ఉన్నారా? పదండి, వెనకబడి ఎవడున్నాడు? ఎవడన్నా తాగుమోతాడు, పనికి మాలినోడు అయితేనే కానీ ఉన్న డబ్బులు ఆపట కాదు తీసుకొని ఎవరు ఏంటి ఇప్పుడు ఏంటి పల్లెటూరు వెళ్దాం రండి, ఏ ఊరు వెళ్దాం రండి. అయితే ఈసారి సీఎంగా ఎవరిని చూడాలి? జగన్ చూస్తే మన రాష్ట్రం సస్యశ్యామలం అయింది. అదే ఈయన వచ్చాడు అనుకో, కరువు రాజ్యం అయింది. కరెంట్ ఉండదు, నీళ్ళు ఉండవు. ఇక మనం మళ్ళీ ఇదివరకు 15 ఏళ్ళ నాడు చూసామే, అలాంటి ఇది వస్తుంది. నమస్తే అమ్మా, మీ పేరు? భావన. భావన గారు, ఇక్కడ ఇంత వర్షంలో దేనికి వచ్చారండి? జగన్ కోసం. ఎందుకని? అభిమానం. ఏమైనా సంక్షేమ పథకాలు ఏమైనా మీకు అందినాయా? మాకు రాలేదు, పేదలకు వచ్చింది కదా. అంటే ఎవరికి వచ్చినా పర్లేదు అంటారు, అంతేగా. మరి టైం పడుతుంది, ఇంకా ఎంతసేపు అని వెయిట్ చేస్తారు ఇక్కడ? ఎంతసేపు అని వెయిట్ చేస్తాం. మరి సంక్షేమ పథకాలైనా కానీ అభివృద్ధి లేదంటున్నారు, సంక్షేమ పథకాలు ఒకటే ఉన్నాయని చెప్తున్నారు. అంటే జరిగిన వాళ్ళకి లబ్ధిదారులు పొందారు కదా, చాలు. మరి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది కదా. ఏమో ఎవరెవరి ఒపీనియన్స్ వాళ్ళే కదా. మా ఒపీనియన్ ఇది, మేము వచ్చాము. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటుపక్క పవన్ కళ్యాణ్ గారి సూపర్ 6తో కూటమితో వస్తున్నారు, దాని గురించి ఏం చెప్తారు?
అంటే సింహం కోసం ఎంతమంది అయినా ఎదుర్కొంటారు, కానీ సింహం ఎప్పుడు సింగిల్ గానే ఉంటది కదా. అయితే సిద్ధం అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, కానీ ప్రజలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? వెయిట్ చేయటమే పోలింగ్ కోసం. ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కనబడుతుంది మీ అంచనా ప్రకారం? 175కి 175.